వృషభ రాశి వారి సంఘంలో ఉన్నత స్థితి, కర్కాటక రాశుల బంధుమిత్రుల విరోధాలు, తులారాశి వారి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర ఆలయ సందర్శనలు ఉంటాయి. మీనరాశి వారి స్నేహితుల వల్ల ధననష్టము, గౌరవభంగం ఉంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధం ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 30/6/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టం జ్యేష్ఠమాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి మంగళవారం. బహుళపాడ్యం పూర్తిగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం కూడా ఈరోజు పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:30 నుండి 4:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి 9 గంటల వరకు ఉదయం. రాత్రి 10:57 11:41 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:34. అమృతగడి రాత్రి 1:06 2:52 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. మంగళవారం కావడం వల్ల శుభయోగం, శుభ సమయం లేదు. బ్రహ్మయోగం అయితే సాయంత్రం 3:45 చాలా మంచిది. బాలువ సాయంత్రం 5:23. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేఘరాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలం. ఆర్థికంగా కూడా పుంజుకునే అవకాశం, లాభం ఉంది. వృషభ రాశి వారి సంఘంలో ఉన్నత స్థితి, ధనవృద్ధి, కానీ స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిథున రాశి వారి శత్రువుల వల్ల ఇబ్బందులు ఉన్నా దైవబలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి బంధుమిత్రులతో విరోధాలు కానీ ధన ఆగమనం, శుభవార్త శ్రవణం. సింహరాశి వారి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు, ఆనందంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారి కలత్ర వంశీకు వారితో విరోధము, మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది. తులారాశి వారి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర ఆలయ సందర్శనలు ఉంటాయి, కుటుంబంతో ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశి వారి కోర్టు వ్యవహార అనుకూలతలు, కుటుంబ సభ్యులతో ప్రయాణ అవకాశాలు. ధనుసు రాశి వారి ధన వ్యయ సూచనలు, రుణములు చేయవలసి రావలసి వచ్చుట. మకర రాశి వారి లోపలే తెలియని భయము, ఆందోళన పడే అవకాశం ఉంది. ఏ పని పూర్తిగాక విచారం. కుంభరాశి వారి ఇతరుల విషయాలకు జోక్యం చేసుకోవడం ఇబ్బందులు, విరోధాలు ఉండే అవకాశం, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారి స్నేహితుల వల్ల ధన నష్టము, గౌరవభంగం ఉంది. మంగళవారం బహుళపాడ్యం కూడా సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.